ఇది ఒక బిచ్చగాడి స్వర్గప్రాప్తి కథ. ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చుని ఓ గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. ప్రతిరోజు ఓ భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్ళే సమయంలో ఆ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణాన్ని విసిరేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుక. ఈ భక్తుడికి, ఆ బిచ్చగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు. చివరి క్షణాలు సమీపించినప్పుడు అతడికి అనిపించింది, తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు. తను దేహం చాలించిన తర్వాత తను నివసిస్తున్న ఆ స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరే అన్నాడు. ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. ఆశ్చర్యమేంటంటే దాని నుండి నిధి బయటపడింది. వెండి, బంగారు నాణాలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కానీ ఒక సందేహం అతడిని పీడించింది. నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడిగానే ఉండిపోయాను. దారిన పోయే దానయ్య కోటీశ్వరుడయ్యాడు. ఏమిటయ్యా ఇది అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అతడికి దేవుడు సమాధానం చెబుతూ, నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చుని భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అతడు రోజూ భగవత్ సేవ చేస్తూ నీకు యథాశక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అని అన్నాడు దేవుడు. మానవ సేవే మాధవ సేవ. నమస్కారం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.